హాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు లైవ్ అప్డేట్స్ అండి. ఒరేయ్ దూత టైం అయిపోయింది కదరా! 2 గంటల తెల్లారి కూడా అయిపోద్ది. నువ్వేట్రా ఇప్పుడు పెడుతున్నావు అని చెప్పి మీరందరూ అనుకోవచ్చండి. నేను డ్యూటీకెళ్ళిపోయాను. లైవ్ రికార్డింగ్ మొత్తం చూశాను. ఓకేనా? ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అయి మాత్రం టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. ముందుగా రాజా, రాజా ఓ రాజా అనైతే తెగ పిలుస్తుందండి. ఈ నాన్న, బంధాలు, బొగాడియాలు బాండి ఇప్పుడే తొగుతున్నాయి అనుకుంటే ఈవిడ మళ్ళీ మొదలెట్టేసింది దివ్యల మాధురి గారు. దివ్యల మాధురి గారికి ఎవరైతే నచ్చుతారో నాన్న, నాన్న, నాన్న అని కాకుండా రాజా, రాజా, ఓ రాజా అనైతే అంటారంటండి. అది కూడా నిజంగా ఫ్రెండ్స్ ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఒక్క లైక్ అంతే. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా లైక్ చేయండి. మార్నింగ్ లైవ్ అప్డేట్స్ అండి. ఇంకా రమ్య గారు ఓహో! పుషప్స్ తీసేస్తూ ఉంటారనమాట. ఈవేళ మీరు నామినేషన్‌లో చూస్తారు కదా! ఇగో ఇలా కూర్చుంటది ఆవిడ. ఈ జబ్బ ఇంతుంటది. ఆ! నాకెలాగనిపించిందో తెలుసా? రాముని అలాగే ఇమాన్యుయల్‌ని సంకలెట్టి పిసికి పడేత్తన్నట్టు అనిపించిందనమాట. 50 పుషప్స్ కంటిన్యూస్‌గా తీస్తది. టూ గుడ్ అని అయితే అనిపించిందనమాట. సెకండ్ వచ్చేసరికి మనకింకా ఆయిషా గారు, డిమాండ్ పవన్ ఈ మ్యాటర్ ఏంటి ఆయిషా గారు, డిమాండ్ పవన్ గారు, ఓ డిమాండ్ పవన్ గారు ఎక్కడున్నారండి? ఏంటి నువ్వు డిమాండ్ పవన్ గారని పిలుత్తావేంటి నువ్వు అని అంటాడు మనోడు. గారం మళ్ళీ గారు అని పిలకపోతే నన్ను తీసుకెళ్ళి నామినేషన్‌లో దబ్బుతారేమో అని చెప్పేసి నేనైతే పిలుస్తున్నానండి అని అయితే అంటారనమాట. ఇక్కడ నాకేమనిపించిందంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారికి గౌరవం కావాలి. నేను గారు, గారు అని చెప్పి ఎవరైతే నన్ను సంబోధిస్తారో వాళ్ళని నేను గౌరవిస్తానని చెప్పి మాస్క్ మ్యాన్ హరీష్ గారు అంటారు కదా! అది ఆయిష గారు లాక్కొచ్చారనమాట ఇక్కడ. అంతే. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ ఇక్కడేంటంటే మనకి మూడోదండి తనూజ గారు. తనూజ గారికి సుమనన్న సారీ తనూజ గారు టీ పెట్టి మన సుమనన్నకి ఇస్తారనమాట. హానెస్ట్‌గా చెప్తారు గదా! నా టీ ఎలాగుందో ఈవేళ. చాలా బాగుంది సిస్టర్. సిస్టర్ చాలా బాగుంది. సూపర్. సూపర్ సిస్టర్. సూపర్. సూపర్ అనైతే అంటాడనమాట. మాధురి గారు, అలాగే సంజన గారు పెద్ద గొడవ చేయాలి. చాలా పెద్ద గొడవ చేయాలి. ఇక్కడేంటంటే ఎవరు ఎలాంటోళ్ళో ఇప్పుడు తెలుస్తది మనకి. మాధురి గారు మీకు ఎంతమందొచ్చి బతిమలాడుతారో ఇలా తప్పు, ఇలా రైటు అని చెప్పేసి. సంజన గారు ఎంతమంది తప్పో, ఎంతమంది రైటో చెప్పి బతిమలాడుతారు. ఈవేళ తెలిసిపోవాలి మనకి. ఉదయం నుంచి సాయంకాలం గొడవ ఏకధాటుగా జరగాలి అని చెప్పేసి ఇద్దరు ప్లాన్ చేసుకుంటారనమాట. అప్పుడేంటంటే మాధురి గారు స్టిక్కర్‌లు ఎక్కడో పెట్టేస్తారు. బొట్టు స్టిక్కర్‌లు. స్టిక్కర్‌లు అక్కడ పెట్టేస్తే సంజన గారికి ఎళ్లి అడుగుతది. అప్పుడే ఇమాన్యుయల్ కూర్చుంటాడు, రీతూ చౌదరి కూర్చుంటాడు, డెమాన్ పౌండ్ కూర్చుంటాడు, అలాగే సుమన్ శెట్టి అన్న కూర్చుంటాడనమాట. కూర్చుంటే ఆహ్, మాధురి సంజన గారు నా స్టిక్కర్‌లు పోయాయి మీరేమన్నా తీసారా? స్టిక్కర్‌లా? స్టిక్కర్‌లు నేను తీయడం ఏంటి? ఏండే మీరు 7 గుడ్లే దొబ్బు తాగారక్కడ. ఎక్కడ స్టోర్ రూమ్‌లోని. స్టిక్కర్‌లు పోయాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తీశారంటే తీశానని చెప్పండి. లేదనుకుంటే తీయలేదని చెప్పండి. దాని గురించి ఎందుకు అంత గొడవ పెట్టుకుంటారు మీరు? గొడవ ఏంటండి? గొడవ ఎక్కడ పడ్డాను? సంజన మన మాధురి గారు అడుగుతారు. మామూలుగా మాట్లాడుతున్నాను కదా! తీశారంటే తీశారని చెప్పండంటే, నేను తీయలేదండి. మరి అలా చెప్పండి. ఎందుకలాగా ఊరికే ప్రతి ఓరు కూడా గొడవ పెట్టేసుకుంటున్నారు నాతోని. ఆళ్ళ పిల్లోడు కూడా గొడవ పెట్టుకున్నాడు. అప్పుడు మనోడు వంటగదిలో ఉంటాడు. పిల్లాడంటే పవన్ కళ్యాణ్. ఈరోజు స్టిక్కర్‌లు పోయాయండి ఇమానువేల్ గారు. నాకెందుకని చెప్పేసి అందరూ ఎళ్ళిపోతారు ఇలాగా. మెల్లిగా, మెల్లిగా జారుకుంటారు. అప్పుడు సంజన గారు చూసారా ఎలా జారేసుకుంటున్నారో అందరూ కలిపి. ఈ దూత మరీనా అనైతే అంటాడన్నమాట. దూత అని అనదులెండి. దూత నా వర్డ్. సో, ఏంటంటే ఇక్కడ పెద్ద గొడవ అవుతదండి. గొడవ అయితే ఇంకా మనకి తనూజ గారు ఆ బెడ్ కింద ఏదో ఎతుకుతారన్నమాట. స్టిక్కర్‌లు పోయాయి మేడం, మాధురి మేడం నేను తీస్తాను మేడం నేను ఏంటిది? ఆ! ఓటింగే రాలేదు మళ్ళీ ఓటింగ్ అనాల్సింది సెట్. అయితే ఏంటంటే నేను ఎదుగుతుంటాను మేడం, తనూజ గారు ఎదుగుతుంటారన్నమాట. ఇద్దరు నవ్వుకుంటారు. తనూజానా సారీ మన సంజన గారు, మాధురి గారు నవ్వుకుంటారన్నమాట. ఈ పిల్ల స్టిక్కర్‌లు ఎతికేసి ఇద్దరు మన గొడవ చల్లార్చేలాగా ఉందని చెప్పేసి అయితే అనుకుంటారన్నమాట. మేడం ఇయ్యేనా మేడం స్టిక్కర్‌లంటే అప్పుడు మాధురి గారు ఇయ్యానండి ఇయ్యే. అదే సంజన గారు తీసిరేమో అనుకుంటున్నాను. నేను ఎలా కనపడుతున్నానండి? మీకు దొంగలా కనపడుతున్నానా ఏంటి? 24 గంటల స్టిక్కర్‌లు పోయాయి నన్ను అడుగుతారేటి? అవునండి. మీరు ప్రతిసారి తీసేస్తారు కదా! దాసేస్తారు కదా! అందుకే మిమ్మల్ని అడిగాను. ఏం మాట్లాడుతున్నారు? అప్పుడైతే అంటారన్నమాట. పెద్ద గొడవ అవుతుంటే అప్పుడు అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చేసిన తర్వాత ఏంటంటే, గొడవ పెద్దయిపోతుంది. ఇంక ఆపేద్దాం అని చెప్పేసి సంజన గారే ఇలా అంటారన్నమాట. ఊరికే సరదాగా జోక్ చేసాం. స్టిక్కర్‌లు నేనే మామూలుగా సరదాగా ఇద్దరం జోక్ చేసాం అని చెప్పి ఇద్దరు ఎళ్ళిపోతారన్నమాట. పవన్ కళ్యాణ్ ఆడేదో కొట్టుకుంటాడు. మనోడు కెప్టెన్ కదా! మరి ఏ మాత్రం గొడవైనా సరే మనోడికి చుట్టుకుంటది. ఓకేనా? ఇంకేంటిది దివ్య గారు, అలాగే మనకి రీతూ చౌదరి మాట్లాడుకుంటారనమాట. ఆ బెడ్ టాస్క్ అండి. బెడ్ టాస్క్ గురించి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారంటే, నిన్న గౌరవ్ కూడా ఉంటారన్నమాట దాంట్లో. మనకి నిన్న గౌరవ్‌తో చెప్తారన్నమాట ఈళ్ళిద్దరూ. దివ్య గారును, రీతూ చౌదరి గారు. గౌరవ్ గారు
నిన్న మీ ఆట అంటే వైల్డ్ కార్డ్ ఆట చూసిన తర్వాత నిజంగా మేము సిగ్గుపడుతున్నామండి. బెడ్ టాస్క్‌లో ఈ ఈ యూనిటీ గనక మాకు లేడీస్ గాని ఉంటే ఎప్పుడో తన్ని తగిలేద్దుమండి అందరిని కూడాను. ఛ! సూపర్ అండి. నిజంగా భలేగా ఆడారు. అమ్మాయిలిద్దరూ కూడా మంచి తనూజ మనకి ఈవిడ గాని, ఎవడు మన రమ్య గారు గాని, లేదనుకుంటే మన ఆయిషా గారు గాని, మన ఈవిడ మాధురి గారు గాని సూపర్. సూపర్‌గా ఆడారండి. ఆ యూనిటీ మాకు లేదండి. మీరు చూసారా ఆ బెడ్‌ది? అంటే నేనేమి చూడలేదండి. నాకేమీ తెలీదు. నిజంగా సన్నాయి పాపకి ఏమీ తెలీదు. ఆ! ఏటో ఈ మనిషిని ఎవరు తీసుకున్నారో మనకేం తెలియట్లేదనమాట. ఇంకేంటంటే మాధురి గారు, సంజన గారు స్టిక్కర్ కూడా అయిపోయింది కదా ఇంకా. ఇంకా రీతు చౌదరి, ఇమ్మాన్యుయల్ అండి. రీతు చౌదరి, ఇమ్మాన్యుయల్ ఏంటంటే మాట్లాడుకుంటారన్నమాట. రాము గారి గురించి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారంటే, "ఒరేయ్! రాముని అస్సలు తక్కువ అంచనా వేయకూడదురా ఇమ్మో" రీతు అంటది. అవును. నాకు అసలు అసలా అందరిని స్టడీ చేయగలుగుతున్నాను తెలుసా? స రితు ఈ ఈ అబ్బాయిని అసలు స్టడీ చేయలేకపోతున్నాను నేను. అసలు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అర్థం కావట్లేదు నాకు. ఆ! నిజంగా చెప్తున్నాను. చాలా అన్‌ఫెయిర్‌లు జరిగాయి. ఈడి వల్ల జరిగింది. ఈడికి టాస్క్ అర్థం కాదు ఈ తింగరోడికి. నేనే చెప్పాలి. ఆ! చెప్తుంటే ఓకే. ఇప్పుడు నాకు అర్థమైంది కదా! అసలు రూల్ మార్చేస్తానని చెప్పి నేను పెట్టిన రూల్ నాకే మార్చేస్తాడు. మళ్ళీ నాగార్జున సార్ అంటాడు, రాము నువ్వు వాళ్ళప్పుడు చేసావు సార్" అంటే, "ఏమో సార్ నాకు గుర్తులేదు, తెలీదు, మర్చిపోయాను" అంటాడు. మళ్ళీ నామినేషన్‌లో పాయింట్‌లో మాత్రం అయన్నీ గుర్తొచ్చి టక 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 చెప్పేస్తాడు. అసలు నాకేం అర్థం కావట్లేదురా! ఏటో ఈ మనిషి ఏటో అర్థం కావట్లేదు. పబ్లిక్ ఎలా భరిస్తున్నారో ఏటో అర్థం కావట్లేదు. పబ్లిక్కు భరించనందుకి నామినేషన్‌లో మనోడు రాలేదు గదా! ఒకసారొచ్చాడు. పబ్లిక్ తేల్చి ఎత్తి అవతలకి విసిరేసారు. ఏమో ఈసారి గట్టిగా వచ్చాడు గదా! నిన్న నామినేషన్ చేసాడులెండి. మనకేంటంటే నామినేషను కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పెషల్ పవర్ ఇస్తారు. ఎవరికిస్తారంటే మన కెప్టెన్ గారికి ఇస్తారనమాట. ఆ స్పెషల్ పవర్ ఏంటంటే, కెప్టెన్ గారు మీరు ఒకళ్ళని ఆహ్, ఈళ్ళని నామినేట్ చేయాలి. అంటే ఈళ్ళని వదిలేసండి. వైల్డ్ కార్డ్ వదిలేసండి. మీలోని మీరు నామినేట్ చేసుకుంటే మనోడిని మన ఈయన్ని పెడతారనమాట. తీసుకెళ్ళి రాము గారిని నామినేషన్ చేసి పడదొబ్బుతారు. ఈసారి చూడాలి రాము గారి హడావిడి ఏటనేది అని చెప్పేసి ఇమాన్యుయల్ రీతు చౌదరితో మాట్లాడుకుంటారనమాట. ఓకేనా? అదయిపోతా నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి పెద్ద గొడవ అవుద్దండి. ఇక్కడ దివ్య నిఖిత గారికినా అలాగే మనకి ఈవిడకి పడట్లేదు. ఎవరికి మన అది మాధురి గారికి పడట్లేదనమాట. ఏంటంటే కూర చెంచాడేసుకుంటదండి. చెంచాడే అక్కడ లైవ్‌లో చూసాను. చిన్న గొలువేసుకుంటదనమాట అంతే. పెద్ద గొడవ ఏటేస్తది. ఫుడ్ మానిటర్ నేనున్నాను కదా! నాకు చెప్పేసుకోవాలి కదా! ఎందుకలా మీరేసుకుంటున్నారు? నిన్న కూడా అంతే అంటే, "ఏండి ప్లీజ్ అండి నేను వండాను." మాధురి గారు అంటారు. "నేను వండానండి. నాకు తెలుసు. ఎవరికి ఎంత పెట్టాలో నాకు తెలుసండి. ప్రతిసారి వచ్చేసి మీ ఇంటర్ఫియర్ ఏంటండి? మీరు రేషన్ మేనేజర్ కదా! రేషన్ పెట్టేస్తున్నారు కదా! అంతేనండి పెట్టేయండి. మిగిలినదంతా కూడా ఎవరెవరికి ఎంతెంత ఎయ్యాలో ఆళ్ళు చూసుకుంటాం" అంటే, "నో, నో, నో. నేను ఫుడ్ మానిటర్. నా కంట్రోల్‌లోనే జరగాలంటదావిడ. ఇప్పుడు ఎవరిది స్వార్థం ఇప్పుడు ఆవిడని పెట్టేసి ఇప్పుడు ఈవిడ ఫ్యామిలీ పర్సన్ కదండీ! మాధురి గారు. 23 సంవత్సరాలు. ఆ నిబ్బా పిల్లకి. పోనీ ఏమన్నా ఆట ఏమన్నా ఆడి పడిపోతుందంటే ఏమీ లేదు. భరణి గారిని చూడకుండా ఉండలేకపోతుందంట. ఇప్పుడు నేను చెప్పాను చూడండి. ఇందాల వీడియోలు 2 వీడియోలు చెప్పాను. ఓకేనా? బయటికెళ్తే ఇలాగే కలిసుందాం అంటుంది. ఆటప్పుడు సంక నాకిచ్చింది. ఈ వారం నేనుంటానో లేదో కూడా నాకే డౌట్ అని అంటుంది. ఇలాంటి నిబ్బా పిల్లని తీసుకొచ్చి ఇంకెందుకండి ఆట ఆడించడం? చెప్పండి ఓ మాట. ఆ! చిన్న స్పూన్ ఏసుకున్నది పెద్ద గొడవ చేసేస్తది. అప్పుడు ఆర్మీన్ పవన్ కళ్యాణ్ తప్పు లేదిక్కడ. నిన్న తప్పుంది గానీ పెద్దోళ్ళతో అలా మాట్లాడడం ఈవేళ తప్పు లేదు. చాలా సౌమ్యంగా చెప్పారు. మేడం ప్లీజ్ అండి వదిలేయండి మాధురి గారు. అలా కాదండి. నేను ఒక స్పూన్ ఏసుకున్నాను గదా! పోనీ నా వంతు నేను ఏసుకున్నానండి అంతే. ఇంక నేను అన్నం తిననండి. మీరలా మాట్లాడితే నేను రేపటి నుంచి అన్నం తినను అంటదింక. అలాగండి. అలా కాదు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం అది ఇది చాలా బతిమలాడుతాడు. అప్పుడు ఈ మాట సంజన గారి దగ్గరికెళ్ళి అడుగుతాడనమాట. ఎవరు? మన మాధురి గారు, సంజన గారు మాట్లాడుకుంటారన్నమాట. నిన్న ఆర్మీన్ పవన్ కళ్యాణ్ గట్టిగా అరిసారు గానీ, ఈరోజు గట్టిగా అరలేదు. సంజు, సంజు ఆ! సంజన గారు సంజు. సంజు ఇలాగ గట్టిగా అరవలేదు. మారిపోతాడు. చాలా మంచోడు. కెప్టెన్సీ అవ్వకముందు అంటే 1 వీక్ బిఫోరు నేనన్నాను. అన్నాను గట్టిగా అన్నాను. ఏంటన్నానంటే, "నువ్వు ఒకసారి కెప్టెన్ అయితే చూడాలని ఉంది పవన్ కళ్యాణ్. ఒకసారి అయిపో ఏముంది?" అంటే అయిపోతానులెండి అనైతే అన్నాడండి. చాలా మంచోడు. కాపోతే బయటికి అలా పోర్ట్రేట్ అవ్వలేదే. జబ్బలు పట్టుకోవడం, చేతులు పిసకడం అయ్యే చూపించారు కదా! అనైతే అంటదనమాట. ఆ మాటకి అప్పుడు కొన్ని బౌన్స్ ఉన్నాయి. కాపోతే మన 'నాగార్జున' గారొచ్చి గట్టిగా క్లాస్ పీకారు గదా! మనకి 'మాధురి' గారు మొత్తం తెగిపోయండి అనైతే అంటారనమాట. ఇప్పుడు లైవ్‌లోనే టైమ్ ఎంతయిందో తెలుసా? 10 ఎమ్మడి అమ్మ జీవితం 10:00 అయిందండి. 10:00 ఇప్పుడేంటో తెలుసా? ఇద్దరు డాన్స్ చేస్తారు. మనకెవరెవరంటే 'డిమాండ్ పవనున' అలాగే 'ఆయిషా'
పట్టుకొని డాన్స్ గిరా గిరా తిరుగుతారనమాట. అదండి. షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటది అని చెప్పాను. అలాగే ఉంది 10 నిమిషాల్లోపు. ఏమనుకోద్దండి. డ్యూటీ ఇంపార్టెంట్ గదా! ఇదేదో చిన్న ప్యాషన్‌తో చేస్తున్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. ఆ! సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఉంటది. ఆ గంట కూడా ఎత్తే నేను ఏ వీడియోలు పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. థాంక్ యూ. ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ 1 లైక్ మీకెక్కడ సబ్స్క్రైబ్ చేసుకోతే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.